వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకొద్ది రోజులైతే మనకి 2023 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వచ్చిన ద బెటర్ స్మార్ట్ ఫోన్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో చాలా లాంచ్ అయ్యాయి. అండ్ ఈ ఇయర్ లో లాంచ్ అయిన ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ప్రైస్ కేటగిరీని బట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా పరంగా ఏవేవి మొబైల్స్ టాప్ లీడ్ లో ఉన్నాయి, బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఈ ఇయర్ లో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం స్టార్టింగ్ బడ్జెట్ నుంచి మాట్లాడుకున్నట్లయితే ద 5G అనేది మనకు 2023లో ద బిగ్గెస్ట్ అప్డేట్ ఇన్ టెలికామ్ ఇండస్ట్రీ. సో ఈ 5Gకి తగ్గట్టు మనకి తక్కువ బడ్జెట్ లో ద బెటర్ ఫోన్ ని ఆఫర్ చేసింది. ఫస్ట్ ప్లేస్ పోకో నుంచి పోకో M6 Pro 5G. దిస్ మొబైల్ కమ్స్ విత్ 5G చిప్ సెట్ విత్ స్నాప్డ్రాగన్ 4 Gen 1. సో ఈ మొబైల్ అనేది చాలా బెటర్ మొబైల్ అండ్ బడ్జెట్ లో మీకు 10,000-11,000 రూపాయల బడ్జెట్ లో మీకు 5G ఎక్స్పీరియన్స్ చేయడానికి సో ద బెటర్ మొబైల్ లాంచ్ చేస్తుంది పోకో నుంచి. అండ్ నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెడ్మీ నోట్ 12 5G కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 13,000 to 14,000 ఆ ప్రైస్ రేంజ్ లో అయితే లాంచ్ అయింది. కొన్నిసార్లు ఆఫర్ లో 12,000 రూపాయలు కూడా అమ్మారు. ఇది కూడా మీకు పోకో అంటే కొద్దిగా ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేదంటే నచ్చని బ్రాండ్ నచ్చిన వాళ్ళు సో రెడ్మీ వైపు చూడాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ కూడా రెడ్మీ నోట్ 12 5G అనేది కూడా సో బెటర్ గా క్లిక్ అయింది 2023లో. ఇది కూడా ఒక బెస్ట్ మొబైల్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొంచెం మన బడ్జెట్ కానీ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే 20,000 ఎక్కువగా 22,000 ఆ ప్రైస్ రేంజ్ లో నేను పర్సనల్ గా చూసిన మొబైల్ కూడా రియల్మీ 11 Pro 5G. సో ఈ దీంట్లో 2-3 వేరియంట్లు అయితే ఉన్నాయి. రియల్మీ 11 ఉంది, రియల్మీ 11 Pro 5G ఉంది, రియల్మీ 11 Pro Plus 5G. సో ఇట్లా కేటగిరీలు అయితే ఉన్నాయి. సో రియల్మీ 11 Pro లో మీకు 20,000 19,000 ఆ ప్రైస్ రేంజ్ లో అయితే దొరుకుతుంది అనమాట. ఈ మొబైల్ అనేది ద బెటర్ కెమెరా ఎడ్జ్ డిస్ప్లేతో ఉంటుంది, మీకు బెటర్ డిస్ప్లే ఉంటుంది, ఆమ్లెట్ స్క్రీన్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో ఇటు చూసినా కానీ మీకు ద బెటర్ వాల్యూ ఫర్ మనీ. సో రియల్మీ 11 Pro ఇది 20,000 బడ్జెట్ అయితే లాంచ్ చేశారు. సో ఇది కూడా సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంకొద్దిగా మిడ్ రేంజ్ కానీ వెళ్ళినట్లయితే మనకి 30,000 నుంచి 40,000 ఆ మధ్య కానీ మనం చూసుకున్నట్లయితే ద బెటర్ మొబైల్ ఐక్యూ నుంచి అయితే ఐక్యూ Neo 7 Pro అయితే లాంచ్ అయింది. సో ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమింగ్ కావచ్చు, కెమెరా పర్ఫార్మెన్స్ కావచ్చు, స్పెసిఫికేషన్స్ పరంగా ఆన్ పేపర్ లో చాలా బాగుంది ఈ మొబైల్. అండ్ దీనికి కాంపిటీషన్ ఉంటుంది OnePlus 11R అయితే ఉంటుంది. OnePlus 11R కూడా మీకు ద బెటర్ కెమెరా ఉంటుంది, ద బెటర్ పర్ఫార్మెన్స్ విత్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి సో ఈ రెండు మొబైల్లో ఎవరు బ్రాండ్ తగ్గట్టు వాళ్ళు అయితే తీసుకున్నారు. బట్ నేను ఈ రెండిట్లో ద బెస్ట్ మొబైల్ ఏంటంటే OnePlus 11R అనే చెప్పుకోవచ్చు. అండ్ OnePlus 11R లో మీకు కెమెరా అనేది ఐక్యూ కంటే చాలా బెటర్ గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో OnePlus 11R అనేది మీకు ఐక్యూ Neo 7 Pro కంటే చాలా బెటర్ మొబైల్ ఒక 30,000-40,000 ఆ బడ్జెట్ లో. ఇంకొద్దిగా అప్పర్ మిడ్ రేంజ్ లో కానీ వెళ్ళినట్లయితే మనకి OnePlus 11 ఉంది. OnePlus 11 కూడా చాలా మంచి మొబైల్. ఇది మీకు 8 Gen 2 తో ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మీకు ఆ కేటగిరీలో పెట్టే ప్రైస్ కి 100% వర్త్ మొబైల్ OnePlus నుంచి OnePlus 11 అండ్ 11R అయితే చాలా బెటర్ మొబైల్. ఇక మోటో గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో అనేది ఈ ఇయర్ లో లాంచ్ చేసిన ద బెస్ట్ మొబైల్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో. అండ్ మోటో ఎడ్జ్ 40 ఇది మీకు కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది అండ్ 5G చిప్ సెట్ అయితే వస్తుంది. మీకు ఎడ్జ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. సో కెమెరా పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పరంగా ద బెటర్ మొబైల్ అని చెప్పుకోవాలి మోటో నుంచి. రీసెంట్ టైమ్స్ లో ఒక 2 years నుంచి అయితే మోటో నుంచి అంత మంచి మొబైల్స్ లేవు కదా. బట్ 2023లో ద బెటర్ మొబైల్ అంటే మోటో ఎడ్జ్ 40. నెక్స్ట్ మనకి షామీ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ అంటాం కదా, షామీ 13 Pro అయితే లాంచ్ చేస్తుంది. ఇది కెమెరాలో మాత్రం బీస్ట్. ఆల్మోస్ట్ ఇది 70,000 చేంజ్ అయితే ఉంటుంది ఈ మొబైల్ అనేది. బట్ 2023లో ద బెటర్ మొబైల్స్ ఈవెన్ మీకు సామ్సంగ్ S23 అండ్ ఐఫోన్ 15 వాటిని కూడా బీట్ చేసే అంత కెమెరా క్వాలిటీ ద బెటర్ మొబైల్ ఏంటంటే షామీ 13 Pro. కెమెరాలో మాత్రం బీస్ట్ గా ఉంటుంది ఈ మొబైల్. అండ్ మీకు 70,000-75,000 లో షామీ నుంచి అయితే ఇయర్ లో వచ్చిన ద బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఏంటంటే షామీ 13 Pro. సో ఇది కూడా ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి అయితే సామ్సంగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సామ్సంగ్ అయితే మీకు S23 సిరీస్ అయితే లాంచ్ చేశాయి. S22, S23, S23 Plus, S23 Ultra ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేశాయి. ఈ అన్ని మొబైల్ కల్లా ద బెటర్ వాల్యూ ఫర్ మొబైల్ S23 Plus, S23 Ultra. సో S23 Ultra లో మీకు ద బెటర్ 200x జూమ్ అయితే ఉంటుంది. అండ్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీకు ఎక్సలెంట్ క్వాలిటీస్ అయితే ఉంటాయి. దట్టు మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న ఇంకా అడిషనల్ ఫీచర్ ఏంటంటే మీకు S Pen తో వస్తుంది. కాబట్టి మీకు ఈ S Pen యూజ్ చేసుకుని డ్రైవింగ్ చేసుకున్నట్టుకైనా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికైనా చాలా బెటర్ గా ఉంటుంది.
ఇది S23 Ultra అనేది ఎవర్ గ్రీన్ మొబైల్. ఈవెన్ మీకు iPhone 15 Pro తో కంపేర్ చేసుకున్నా గానీ ఆ S23 Ultra అనేది ద బెటర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎక్సెప్ట్ మీకు iOS గానీ నచ్చదు అనుకుంటే, ఆండ్రాయిడ్ గానీ ఓకే అనుకుంటే, మీకు iPhone 15 Pro కంటే మీకు S23 Ultra అనేది చాలా బెటర్ మొబైల్. ఈవెన్ మీకు ఆఫర్లో ఇది 98,000 కూడా వచ్చింది. అది రెగ్యులర్ ప్రైస్ 1,25,000 24,000 ఆ ప్రైస్ లో అయితే లాంచ్ చేస్తారు. బట్ మీకు ఆఫర్ లో 98,000 1 lakh కూడా వచ్చారు అనమాట ఈ మొబైల్. నెక్స్ట్ ఐఫోన్స్ లో మీకు ఈ ఇయర్ iPhone 15 సిరీస్ తో లాంచ్ అయ్యాయి. iPhone 15 Plus, 15 Pro అండ్ 15 Pro Max ఈ 4 వేరియంట్స్ లో అయితే మీకు బెటర్ డీల్ అని చెప్పుకోవాలి. ఈ ఇయర్ లో వచ్చిన ద బెటర్ మీకు ఏదైతే బేస్ వేరియంట్ లోనే ఉంది మీకు ఆ డైనమిక్ ఐలాండ్ ఏదైతే ప్రీవియస్ వర్షన్ లో మీకు ప్రో సిరీస్ లో ఉన్నది కదా, ఆ ఫీచర్ అనేది కేవలం మీకు బేస్ వేరియంట్ లోనే iPhone 15 నుంచే మీకు డైనమిక్ ఐలాండ్ ఆఫర్ చేయడం వల్ల సో ఈ ఇయర్ అనేది మంచి సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటిల్ బిట్ కెమెరా ఇంప్రూవ్మెంట్స్, డిజైన్ లో ఏమాత్రం చేంజ్ అయితే లేదు. కేవలం మీకు వాడింది కొద్దిగా మెటీరియల్ అనేది మారింది, టైటానిక్ ఫోమ్ తో అయితే వస్తుంది మీకు. అండ్ అట్లాగే మీకు డైనమిక్ ఐలాండ్, కొద్దిగా కెమెరా ఇంప్రూవ్మెంట్స్ తో iPhone 15 సిరీస్ అనేది ఇయర్ అనేది ద బెటర్ మొబైల్. స్టార్టింగ్ అనేది 80,000 నుంచి అయితే అప్ టు మీకు 1,50,000 1,60,000 వరకు అయితే మీకు ప్రైస్, స్టోరేజ్ వేరియంట్ బట్ అయితే ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. బట్ వీటన్నిటిలో iPhone 15 సిరీస్ లో ద బెటర్ మొబైల్ ఏంటంటే iPhone 15 Pro Max. సో ఆ మొబైల్ అనేది ద కంప్లీట్లీ ఇయర్ ఆఫ్ ది ఫోన్ అని చెప్పొచ్చు, ద బెటర్ మొబైల్ ఐఫోన్స్ నుంచి. సో ఒకవేళ మీరు ఐఫోన్స్ గానీ తీసుకోవాలనుకుంటే 14 సిరీస్ నుంచి అయితే మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఫైనల్ గా గూగుల్ నుంచి అయితే గూగుల్ పిక్సెల్ అయితే లాంచ్ చేస్తుంది. Pixel 8 సిరీస్ లో మీకు Pixel 8 Pro అనేది చాలా బెటర్ మొబైల్. ఆ Pixel 8 Pro లో మీకు డిజైన్ చాలా యూనిక్ గా, అట్లాగే మీకు ఫ్లాగ్షిప్ లెవెల్లో ఒక ప్రీమియం ఫోన్ హ్యాండ్ లో పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుందో అంత మంచి మొబైల్ అనేది పిక్సెల్ నుంచి అయితే బెస్ట్ గుడ్ లుకింగ్ ఫోన్ అనేది ఇయర్ లో చెప్పుకోవాలంటే Pixel 8 Pro అయితే ఇవ్వచ్చు. సో ఈ ఇవాల్టి వీడియోలో అయితే అండ్ 2023 లో కంప్లీట్ గా లాంచ్ అయిన ఫ్రమ్ Jan to December టిల్ డేట్ వరకు అయితే ఉన్నవి. లాంచ్ అయిన ద బెటర్ మొబైల్స్, ఆయా ప్రైస్ తగ్గట్టు మొబైల్స్ అనేది చాలా వాల్యూ ఫర్ మనీ. అండ్ మార్కెట్ లో చాలా మంది ఎక్కువ కూడా పర్చేస్ చేస్తారు, చాలా మంది సాటిస్ఫై కూడా అయ్యారు. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ లో మీరు ఎవరైనా వాడుతున్నట్లయితే డెఫినెట్ గా మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి, సో దట్ మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.